ఏంటి పెద్దలందరికీ నమస్కారం. విజయసాయి రెడ్డి గారికి ఎవరైనా ఆడిస్తున్నారా? ఎవరో ఏదో బ్యాక్ నుంచి నడిపిస్తున్నారు ఈ నావని. అందుకని ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారట. అది మరి బీజేపీయా, లేకపోతే తెలుగుదేశం పార్టీయా, లేకపోతే జనసేన, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పక్క పొగుడుతున్నారు, బీజేపీని పొగుడుతున్నారు, వాళ్ళు బెస్ట్ అంటున్నారు, వీళ్ళకి తిరుగులేదు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర వర్కౌట్ అవుదా అంటున్నారు, చాలా అంశాలు చెప్తున్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషమా, లేకపోతే రాజకీయ పరంగా వీళ్ళ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనతో ఆయన ఆ రకంగా మాట్లాడుతున్నారా? అంటే ప్రజల్లో ఆయనకి ఒకప్పుడు ఏదో గౌరవం ఉండేదనే భావనలో ఉన్నారు ఆయన. ఆ గౌరవం ఈ రోజు మొత్తం అడుగంటిపోయే పరిస్థితి వచ్చేసరికి ఏదో కాస్త గౌరవాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన. అంటే నేను దొంగను కాదు, దొంగలు చాలా మంది ఉన్నారు, నేనేదో నామమాత్రంగా అందులో ఉన్నాను తప్ప నాకు ఏమీ తెలియదు, ఏ పాపం తెలియదు అని చెప్పుకునే ప్రయత్నం. కానీ ఇప్పుడు ఈ మొత్తం విషయంలో ప్రధానంగా 3,500 కోట్ల రూపాయలు అతిపెద్ద భారీ స్కామ్ ఈ రాష్ట్రంలో జరిగినప్పుడు ఎంతో మంది సామాన్య ప్రజలు చీప్ లిక్కర్లు అయ్యి కనీసం గౌరవ గుర్తింపు లేనటువంటి బ్రాండ్ల సారాయి తాగి చాలా మంది అనారోగ్యం పాలై చౌబతుకులు అయిపోయి చాలా జీవితాల్లో దీపాలు ఆరిపోయి చాలా కుటుంబాలు. అలాంటి ఒక సీరియస్ కేసుకు సంబంధించి ఆయన నాకేం తెలియదు, నేను పలానా వాళ్ళు చేశారని చెప్పేసి అంటే అక్కడ ఒక 100 కోట్లు పలానోళ్ళకి ఇవ్వమని చెప్పేటటువంటి పరిస్థితులకి ఏ పాత్ర లేకుండా ఎందుకు వచ్చిందో జనాలు అంత అమాయకులు కాదండి. నాకు తెలిసి విజయసాయి రెడ్డి కూడా ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ చేశాడు, చాలా సీనియారిటీ ఉంది, ఢిల్లీలో మంచి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడంటే, నన్ను దూరం పెట్టుకోవడం వల్ల నీకు ఈ పరిస్థితి వచ్చింది అబ్బాయి, రేపొద్దున నువ్వు కూడా అరెస్ట్ అయిపోతావు, అంతమంది వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసినప్పుడు అంతమంది ఉన్నా ఎవరు ఏం చేయలేకపోయారు, నీ పరిస్థితి కూడా అలాగే వస్తుంది, కాబట్టి నమ్మకమైన నాలంటి దగ్గర పెట్టుకోమని చెప్పి. ఎందుకంటే ఇతను ఎవరిని రానివ్వట్లేదు, ఇటు మిగతా రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఇతను రానిచ్చే పరిస్థితి లేదు, ఇతను గుంటనక్కని చూసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మళ్ళీ జగన్ దగ్గరికి ఏదో చేరాలనే ఓ ప్రయత్నం ఏమో అని నేను అనుకుంటున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలనుకుంటే మీ దగ్గర క్వార్టరే ఉన్నది, మీరు గెలరు, మీ పాదయాత్ర వేస్ట్ ఇవన్నీ మాట్లాడతారండి. అదే కదా, ఇప్పుడు వాళ్ళందరూ పక్కన ఉన్నారు, వాళ్ళందరూ పక్కన పెట్టేస్తే నేను ఈ కూటమి ఉన్నంతసేపు నీకు భవిష్యత్తు ఉండదు. కూటమిని విడగొట్టాలంటే విడగొట్టేటటువంటి వ్యక్తులు కావాలి, ఆ వ్యక్తి నేనైనా ఇండైరెక్ట్ గా చెప్పుకుంటున్నాడు. అంటే విజయసాయి రెడ్డి వైసీపీలో మళ్ళీ యూటర్న్ చేసుకుంటే ఆయన కానీ వస్తే కూటమి విడిపోతుందా? కూటమి విడిపోగొట్టే సమర్థత నాకు ఒక్కడికే ఉంది, కాబట్టి నన్ను తీసుకెళ్ళి నువ్వు ఒళ్ళు కూర్చోబెట్టుకుని మిగతా వాళ్ళందరినీ దూరం పెడితే. ఎందుకంటే ఇప్పుడు అతను బాధ నాకేమనిపించింది అంటే, ఇంత పెద్ద స్కామ్ లో నాకు దక్కింది చాలా తక్కువ, మిగతా వాళ్ళందరూ చాలా ఎక్కువ తినేస్తారనే బాధ నాకు కనిపించింది ఆయన మాటల్లో, ఆ ప్రెస్ మీట్ లో. ఇప్పుడు ఆయన బాధ ఎంతసేపు ఏంటంటే, నన్ను మళ్ళీ దగ్గర చేర్చుకుంటే నేను ఒక్కడే చేయగలను, ఎవరో చేయలేరనే ఓ ఆలోచన ఆయన దగ్గర కనిపించింది. కానీ అతను నమ్మే పరిస్థితి ప్రజలు ఎవరు లేరు. బహుశా జగన్ కూడా నమ్ముతాడని నేను అనుకోవట్లేదు. సో లిక్కర్ స్కామ్ ఏమీ కక్షపూరితం కాదు, అతను ఖచ్చితంగా ఇన్వాల్వ్ అండి. అది ఖచ్చితంగా ఇప్పుడు కాదండి, కూటమి కక్షపూరితంగా చేసింది, కేసులు పెడుతున్నది, పెట్టుకోండి చూద్దాం అంటున్నారు జోగి రమేష్ గారు కానీ, లేకపోతే మిథున్ రెడ్డి గారు ఏమనియండి, ఇంకొక రావనియండి, ఇవేనా కక్ష సాధింపులా, నిజంగా తప్పులు జరిగినాయా? ఖచ్చితంగా చేశారండి, ఖచ్చితంగా చేశారు, ఖచ్చితంగా చేసి